హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకునేటప్పుడు బిఫోర్ రాజమౌళి, ఆఫ్టర్ రాజమౌళి అనే మాట్లాడుకోవాలి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అలాగే మనం రాజమౌళి లాగా ఇంకో డైరెక్టర్ గురించి మాట్లాడుకున్నప్పుడు సందీప్ రెడ్డి వంగ విషయంలో కూడా చూసుకుంటే చాలా సినిమాటిక్ బౌండరీస్ని ఆయన క్రాస్ చేసి సినిమాలు తీసి కూడా సక్సెస్ అయిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. అయితే ఈరోజు రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ గురించి ఎందుకు మనం మాట్లాడుకోవాల్సి వస్తుందంటే వీళ్ళిద్దరి విషయంలో వాళ్ళ థాట్ ప్రాసెస్ కానీ లేదంటే కొన్ని సిమిలారిటీస్ కానీ ఒకసారి మనం కంపేర్ చేసుకున్నాం గతంలో ఒక వీడియోలో. ఆ వీడియో గురించి ఫస్ట్ ఒకసారి మనం ప్రస్తావించుకుంటే, గతంలో రాజమౌళి ఏదైతే తన మూవీకి ఒక హీరోని బుక్ చేసుకున్నప్పుడు లేదంటే ఒక క్యాస్ట్ని బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఇంకే సినిమాలో యాక్ట్ చేయకుండా, అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం అంటే 3 years 5 years ఇంకే సినిమాలో యాక్ట్ చేయకుండా రాజమౌళి వాళ్ళ డేట్స్ని లాక్ చేసుకుంటారు. అలాగే వాళ్ళు కనిపించిన లుక్ ఏ సినిమాలో కనిపించకుండా కూడా వాళ్ళు ముందే జాగ్రత్త పడతారు. ఆ పర్టికులర్ హీరోకి కానీ లేదంటే హీరోయిన్కి కానీ ఆ విషయం ముందే క్లారిటీ ఇచ్చి ఆ మూవీకి ఒప్పించే ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇది మనకి బాహుబలి విషయంలో ప్రూవ్ అయింది. RRR విషయంలో మనకి ఎన్టీఆర్ కానీ లేదంటే రామ్ చరణ్ విషయంలో ప్రూవ్ అయింది. వాళ్ళ ఇంటర్వ్యూస్లో చాలా చెప్పారు. అండ్ ఇప్పుడు తాజాగా SSMB 29 విషయంలో కూడా రాజమౌళి అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు మనకు తెలుసు. ఇక్కడ పూర్తిగా ఇంకా స్ట్రిక్ట్గా ఈవెన్ లొకేషన్లోకి ఫోన్స్ కూడా అలో చేయకుండా, అలాగే మహేష్ బాబుకి అంటే షూట్ గ్యాప్లో ఎక్కడ వెకేషన్కి వెళ్లకుండా కూడా రాజమౌళి పాస్పోర్ట్ను కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్లు మనకి అనేక రకాల వార్తలు రావడం మనం చూసాం. ఆ విధంగా రాజమౌళి మూవీ విషయంలో డెడికేటెడ్గా ఉండడమే కాదు, తన మూవీలో పనిచేసిన వారిని కూడా డెడికేటెడ్గా ఉంచడంలో సుప్రసిద్ధుడు మనకు తెలుసు. అయితే ఆ విషయంలో సందీప్ రెడ్డి వంగ కూడా కొంచెం సిమిలర్గా ఉన్నారు. ఎందుకంటే స్పిరిట్ మూవీలో ప్రభాస్ విషయంలో కూడా ప్రభాస్కి ఇటువంటి రూల్స్ ఆయన పాస్ చేశారు. ఏదైతే స్పిరిట్ మూవీలో లుక్ ఉందో అది ఇంకే మూవీలో ఉండకూడదు. అలాగే ఏ పబ్లిక్ ఫంక్షన్స్ లైక్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ దేనికి గెస్ట్గా మీరు వెళ్ళినా కూడా ఆ గెటప్ అనేది రివీల్ అవ్వకూడదు. స్పిరిట్ మూవీ ఎప్పుడైతే టీజర్ కానీ లేదంటే ఫస్ట్ లుక్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ అయినప్పుడే ఈ లుక్ రివీల్ అవ్వాలి తప్ప అప్పటి వరకు లుక్ అనేది మూవీలో ప్రభాస్ లుక్ అనేది రివీల్ చేయకూడదు అని చెప్పి కొన్ని రూల్స్ పాస్ చేసినట్లు మనకి వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో కొంత జక్కన్న, సందీప్ రెడ్డి వంగ ఒకే రూట్లో ఉన్నారు అనుకుంటున్న టైంలో తాజాగా సందీప్ రెడ్డి వంగ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ చూస్తే ఇంకో విషయంలో కూడా వీళ్ళిద్దరికీ ఒక సిమిలారిటీ ఉంది అనేది మనకు అర్థమవుతోంది. అయితే ఆ సిమిలారిటీ ఏంటి ఒకసారి మనం చూసుకుంటే, రాజమౌళికి ఒక్క ఫ్లాప్ కూడా లేదు మనకు తెలుసు. రాజమౌళి తన కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని సినిమాలు RRR వరకు అన్ని సూపర్ డూపర్ హిట్స్. అయితే ఇందులో రాజమౌళి ఒక వివాదంలో ఇరుక్కున్నారు. ఏంటంటే రాజమౌళి తన సినిమాలకు సెలెక్ట్ చేసుకున్న హీరోస్ లేదంటే హీరోయిన్స్ క్యాస్ట్ని చాలా క్వాలిఫైడ్ క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకుంటారు. లైక్ పెద్ద హీరోని సెలెక్ట్ చేసుకుంటారు, మార్కెట్ ఉన్న హీరోని సెలెక్ట్ చేసుకుంటారు. దానివల్ల తన స్టోరీ కొంచెం అటు ఇటుగా ఉన్న తన మేకింగ్లో దాన్ని కవర్ చేసి హిట్ కొడుతూ వస్తున్నారు అని చెప్పి ఒక రూమర్ అయితే అప్పట్లో, రూమర్ అని కాదు, ఒక రాయి అయితే వేశారు రాజమౌళి మీద. అంటే లేదంటే రాజమౌళికి ఇన్ని హిట్స్ వచ్చి ఉండేవి కాదు అని చెప్పి. అయితే ఆ టైంలో జక్కన్న సునీల్ని పెట్టి మర్యాద రామన్న సినిమా తీయడం జరిగింది. అయితే సునీల్ ఒక కమిడియన్ అయినప్పటికీ కూడా మర్యాద రామన్న సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే అప్పుడు కూడా మళ్ళీ ఒక రాయేశారు. ఏంటంటే సునీల్ కమిడియన్ అయినప్పటికీ అప్పుడు మార్కెట్ ఉన్న కమిడియన్, సో ఖచ్చితంగా ఒక కమిడియన్ని హీరోగా పెట్టి తీసినప్పుడు ఎలా తీసారా అని చెప్పి జనాలు చూస్తారు. అలాగే మర్యాద రామన్న సునీల్ పండించిన కామెడీ కూడా వర్కౌట్ అవడంతో ఈ సినిమాతో జక్కన్న హిట్ కొట్టేశారు అని చెప్పి అన్నారు. అప్పుడు జక్కన్న ఒక డెసిషన్ తీసుకున్నారు. అసలు హీరోనే లేకుండా ఒక సినిమా తీసి జక్కన్నే ఆ సినిమాలో హీరోగా ప్రూవ్ చేసుకుందాం అని చెప్పి ఒక డెసిషన్కి వచ్చి ఈగా సినిమా ఆయన రాసుకోవడం జరిగింది. అయితే ఈగా సినిమా విషయానికి వస్తే మనకి నాని అనేది గెస్ట్ రోల్లో కనిపిస్తారు, ఆయనే హీరో అయినప్పటికీ. తర్వాత ఈగలో మనం నానిని చూసుకుంటాం కానీ ఇంకెక్కడ నాని కనిపించరు. అయితే సినిమా ఎంటైర్ సినిమా మనం చూసుకుంటే ప్రతి దగ్గర ఈగనే హీరోగా రాజమౌళి చూపించి, నేను ఒక ఈగను కూడా హీరోగా చూపించి హిట్ కొట్టగలను అని చెప్పి ప్రూవ్ చేశారు జక్కన్న. సో ఇప్పుడు ఇదే విషయాన్ని సందీప్ రెడ్డి వంగ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ కూడా సేమ్ అటువంటి ఒక కంప్లైంట్ని ఫేస్ చేస్తున్నారు. సందీప్ కూడా మంచి మార్కెట్ ఉన్న హీరోల్ని తీసుకుంటారు, లేదంటే హీరో రోల్ని తను ఎలివేట్ చేసే తీరు ఆ విధంగా ఉంటుంది. అంటే అర్జున్ రెడ్డి చూసుకుంటే మార్కెట్ ఏం లేదు విజయ్ దేవరకొండకి, కానీ ఆ రోల్ని తను ఎలివేట్ చేసే తీరు జనాల్లోకి వెళ్ళిపోయింది. అలాగే యానిమల్ విషయానికి వస్తే అంతే, నేను చెప్పాను కదా, సినిమాటిక్ బౌండరీస్ ఉండవు. ప్రేక్షకులు ఊహించిన దానికన్నా ఎక్కువ చూపించడంతో ఆ సినిమాలు ప్రేక్షకుల్లోకి బాగా వెళ్ళిపోవడం, హిట్స్ కొట్టడం జరుగుతూ ఉంది సందీప్ రెడ్డి వంగ. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగకి యాంకర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు హీరో లేకుండా సినిమా తీయగలరా? ఎందుకంటే మీరు ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమా కూడా హీరో వల్లే హిట్ అయింది, హీరో క్యారెక్టరైజేషన్ వల్లే హిట్ అయింది. మీరు ఎక్కడా కూడా మహిళల్ని
సూపర్గా చూపించలేదు, మహిళల్ని తక్కువ చేసి చూపించారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ కంప్లైంట్ అర్జున్ రెడ్డి నుంచి వచ్చినప్పటికీ కూడా యానిమల్ టైంలో బాగా వివాదం రాజుకుంది. ఆ యానిమల్ సినిమాలో ఉన్న మహిళలను అందరినీ కూడా తక్కువ చేసి చూపించారు, మహిళా క్యారెక్టర్స్కి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అన్న ఒక కంప్లైంట్ అయితే సందీప్ రెడ్డి వంగ బాగా ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆయన చెప్పిన ఇంటర్వ్యూలో ఏంటంటే హీరో లేకుండా ఒక 3-4 ఏళ్లలో ఒక సినిమా తీస్తాను, హిట్ కొడతానని చెప్పి ఒక సవాల్ అయితే విసిరారు. అంతేకాదు అలా ఒక సినిమా తీసినప్పుడు కూడా నేను ఇలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అది వేరే విషయం. అయితే హీరో లేకుండా నేను సినిమా తీసి డైరెక్టర్గా నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను అన్న ఒక యాంగిల్లో అయితే సందీప్ తన ఆన్సర్ ఇవ్వడం జరిగింది. మరి జక్కన్న ఏవైతే వివాదాలు ఎదుర్కొన్నారో దానికి సమాధానం ఈగ ద్వారా చెప్పేస్తారు. మరి సందీప్ ఏదైతే ఇప్పుడు తాజాగా ఎదుర్కొంటున్న వివాదానికి ఒక 2-3 ఏళ్లలో సమాధానం చెప్తారో లేదో చూడాలి. అట్ ది సేమ్ టైం జక్కన్న సక్సెస్ అయినట్టు సందీప్ కూడా సక్సెస్ అవుతారో లేదో అనేది చూడాల్సి ఉంది. దీనిపై మీ కామెంట్స్ ఏంటో మాకు తెలియజేయండి.